అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లా కోవూరుకు సంబంధించినటువంటి మునగ వెంకట మురళి కృష్ణమోహన్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా బలవంతంగా తన ఫ్లాట్ను రాయించుకున్న కేసులో ఈ కేసు 2010లో కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదు కాక ఆ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లా లేడీ డాన్గా పేరున్నటువంటి ఎన్ అరుణ్ను అయితే నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అరుణ్ను కోవూరు కోర్టులో హాజరుపరచగా ఆమెని రిమాండ్కి తరలించారు. రిమాండ్ నిమిత్తం కూడా ఆమెని ఒంగోలు సబ్ జైలుకి తీసుకొచ్చిన పరిస్థితి. కేసు విషయాన్ని తీసుకొచ్చినట్టయితే 2010లో మురళీకృష్ణ ఇంట్లో అద్దెకి దిగి అదే భవనాన్ని ఆమె బలవంతంగా ఆమె పేరు మీద రాయించుకున్న కేసులో కూడా అప్పట్లో మురళీకృష్ణ కోవూరు పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లా ఎస్పీ చాలా సీరియస్ తీసుకొని లోతైన విచారణ చేశారు. ఎందుకంటే ఈమె 2019లో ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వంలో కూడా దిశ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేశారు. పోలీసులతో కూడా లాబింగ్ చేశారు. అనేక సెటిల్మెంట్తో పాటు కూడా అనేక ఎక్స్ట్రాక్షన్ చేశారన్న విచారణలో తేలిన నేపథ్యంలో కూడా ఆమె మీదైతే అనేక కేసులు నమోదయ్యాయి. కాకపోతే ఈ మునగ వెంకట మురళి కృష్ణమోహన్ సంబంధించిన కేసులో మటుకి ఆమెని కోవూరు కోర్టు వారు సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. దీనికి సంబంధించి లోతైన విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఈమెపై మరొక కేసులు ఉన్న నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి నివేదిక ఏ విధంగా పుట్టుకుని కూడా పూర్తిగా ఎదుర్చోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఈమె బాధితుల మట్టికి ఈమె అరెస్ట్ పట్ల కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే 2010 నుంచి ఆమె చేసిన అనేక దౌర్జన్యాలు, అదేవిధంగా ఇప్పుడు మర్డర్ కేసులో కూడా నేరుగా హస్తం ఉందని చెప్పేసి కూడా ఆమె మీద అభియోగాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి గతంలో ఒక మర్డర్ కేసులో శ్రీకాంత్ అనే ఆ వ్యక్తితో కూడా ఈమెకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసులు ఆమెకి బిగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఆమె అరెస్ట్ అనంతరం కూడా కోవూరు కోర్టులో హాజరుపరచగా కోవూరు కోర్టు ఆమె రిమాండ్కి తరలించింది. అదే నేపథ్యంలో కూడా ఆమెను ఒంగోలు సబ్ జైలుకి తీసుకొచ్చి పోలీసులు అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.